బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే ఒక రాజు మనకు కనబడతాడు. యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల్లో హిజ్కియా చాలా ప్రాముఖ్యమైనవాడు. హిజ్కియాకు ఒక రోజున మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్న వర్తమానం అతనికి వచ్చేసింది. అయితే హిజ్కియా ఆ వర్తమానాన్ని విన్న తర్వాత తను ఎవరి దగ్గర పరిగెత్తగలడు, ఎవరి వైపు చూడగలడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తానని. గోడ తట్టు తిరగడం అంటే మరెవ్వరూ అతన్ని చూడడం లేదు, మనుషులు కనబడటం లేదు, లేదా అతని చుట్టూ ఉన్న అధికారులు కనబడడం లేదు, తనకు అడ్వైస్ ఇచ్చే ఆలోచనకర్తలు ఎవరు అక్కడ లేరు. దేవుని వైపు తిరగాలన్న ఆశతో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నీవు ఇల్లు చక్కబెట్టుకో అని వర్తమానం ఇచ్చి వెళ్ళిపోతున్న ప్రవక్తతో దేవుడు మరలా మాట్లాడాడు, నువ్వు వెళ్ళాలి, ఇంకొక వర్తమానం హిజ్కియాకి చెప్పాలని. యెషయా దైవజనుడు వెనక్కి వచ్చి దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు, నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీటిని చూశాను, నీకు మరలా ఆయుష్ను ఇస్తున్నాను. ఎంత చక్కని మాట అది. నీవు కన్నీళ్లు విడిచిట్టు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీకు ఆయుష్ను ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మరణ భయం నేను వెంటాడుతుందా? ఎవరో చెప్పేశారు ఆల్రెడీ, ఒక నెల లేదా ఒక 2 నెలలు మాత్రం నువ్వు బ్రతుకుతావు, 3 నెలలు మాత్రమే నువ్వు జీవించగలవు. ఈ రోగం నిన్ను మరణానికి ఈడ్చుకుని పోతుంది, నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, అందును బట్టి ఈ నెలలో నువ్వు అదైపోతావు, ఇదైపోతావు. ఎవరెవరో నిన్ను చూసి మాట్లాడుతున్నారా? మానసికంగా నేను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారా? నీకు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు కదా, ఆయన కదా జీవాధిపతి. ఆయన గట్టిగా పట్టుకో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. నీకు వస్తున్న రిపోర్ట్లను చూసి కృంగిపోతున్న నీవు దేవుని వైపు చూడగలిగితే, ప్రభువా విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను, నాకు జీవం ఇచ్చినవాడు నీవు, ఆయుష్నిచ్చేవాడు నీవు, హిజ్కియాకు ఆయుష్ను పొడిగించిన దేవుడు, నీ జీవితంలో మేలు చేస్తాడు ఆయన, ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు యేసుప్రభు అంటే తన ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన నశించిపోతున్న మనలను పాపము చేత, అపరాధముల చేత క్షీణించిపోయి మరణ బంధకాల చేత ఉన్న మనందరినీ విడిపించి జీవప్రాప్తులుగా మనం కలుగు చేయాలని దేవుడి లోకానికి వచ్చారు. శిలువ మీద యేసుప్రభు తన ప్రాణాన్ని అర్పించారు. తాను చెప్పినట్టుగానే 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలే ఈ రోజున మనందరికీ బలం. క్రైస్తవ విశ్వాసం యొక్క బలాధిక్యతలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల మీద ఆధారపడి ఉన్నాయి. అవే మనకు రక్షణిస్తున్నాయి, నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఇచ్చాయి. ఆ కారణాన్ని బట్టి ఈ రోజున చాలామంది యేసు ప్రభు మరణ పునరుత్థానాల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. ఆ రెండూ జరగలేదు అని బైబిల్ స్పష్టీకరిస్తున్న విషయం. యేసు ప్రభు జీవాధిపతి. ఆయన నీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తం శిలువపై యేసు ప్రభు వేలాడి మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచారు. నిరీక్షణ మన హృదయాలకు ఇచ్చారు. ఆయన అబ్రహాముకు ఇస్తానని వాగ్దానం చేసే దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశారు. అవన్నీ మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం లేనివాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన వైపు మాత్రమే చూడండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.